హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. మీట్లు పెడతామంటే జనాలు ఇంకా మోసాలు వాళ్ళ మోసపు మాటలు వినటానికైతే ఎవరూ రెడీగా లేరు. జనాలు చాలా తెలివైన వాళ్ళు. ఇంకా అధికారంలో ఉన్న మేము ఎట్లా ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, సంక్షేమం, అభివృద్ధి అని చూస్తున్నాము. అధికారంలో లేకపోయినా కూడా ఇంకా రఫా అనుకుంటూ తిరుగుతున్నారు. మావిగాని అంటారు, గొడ్డలు అంటారు. ప్రజలు కూడా చూస్తున్నారు, ఎవరు మోసాలు చేయలేదు. సూపర్ 6 100% సక్సెస్ అయింది. ఒక పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ళు పట్టిన వాళ్ళు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడితే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. ఒక పర్సన్ని విమర్శించడానికో కాదు నేను చెప్పేది. ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఉంది. గత 5 ఏళ్ల విధ్వంసంలో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంక్షేమం ఆగకుండా ఇస్తున్నాము, అభివృద్ధి జరుగుతుంది, రోడ్లన్నీ వేసుకుంటున్నాము, ఉపాధి అవకాశాలు పెరిగినాయి, పెన్షన్స్ పెరిగినాయి, రైతులు ప్రశాంతంగా ఉంటున్నారు, మహిళలకు గౌరవం ఉంటుందంటే అది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. జనం ఓట్లేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నారు. జనం వేసిన ఓట్లకి లెక్కలేదా? వాళ్ళు ప్రజల కోసం మాట్లాడతారనేగా వాళ్ళని గెలిపించింది. వాళ్ళ అసెంబ్లీలకి ఇక్కడ ధర్నాలు, ఇక్కడ ప్రెస్ మీట్లు, ఇక్కడ కాన్ఫరెన్సులు కావాలంటే వాళ్ళని రాజీనామాలు చేయమనండి. మాలాంటి వాళ్ళని వెళ్ళి కూర్చొని ప్రజల కోసం మాట్లాడతాం అక్కడ.